ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి వేదవాక్యమును ధ్యానించే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, ఇది నా పునరుత్థాన ఆదివారం. మనమందరము దేవుని సన్నిధానాన నిలిచి ప్రభువును గొప్ప చేయవలసిన సమయం ఆసన్నమైనది. అలాగుననే మనం ఈ పునరుత్థాన ఆరాధన దినాన చదవబోయే వాక్య పఠనాలు, వినబోయే వర్తమానాలు ముందుగానే మన కొరకు సిద్ధపరచబడి పంపించబడ్డాయి. ఆ ప్రకారమే ప్రతి ఒక్కరూ సమయానుకూలంగా ప్రభు సన్నిధానాన చేరి ప్రభువును గొప్ప చేయవలనని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగం సంఖ్యాకాండం 28వ అధ్యాయం 16 నుండి 31 వరకున్న వచనాలు ధ్యానం చేయబోచున్నాం. 31వ వచనం, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును గాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా ఉండవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. చదవబడిన వాక్యం మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణంగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మాకు తోడై వచ్చునుగాక. ప్రభువా, మేలు చేత మమ్మను నింపి ఆశ్చర్యకరమైన వెలుగును, కృపను, సత్యమును మాకు వెల్లడిపరచుమని, మేలు చేత నింపి నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో దేవాది దేవుడు ఈ అధ్యాయాన మరికొన్ని బలులను గూర్చిన విషయాలను తెలియపరుస్తూ వచ్చారు. బలులను గూర్చినటువంటి విషయాలు. అయితే విశ్రాంతి దినాన అర్పించేటువంటి బలి, అలాగుననే సంవత్సరంలో నెలలయందు జరిగేటువంటి, నెలలలో మొదటి రోజున జరిగేటువంటి బలిని గురించి ప్రభు చెప్పారు. ఇక ఆ తదుపరి ప్రభు మాట్లాడుచు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆయన వారముల పండుగను గూర్చి ఆయన మాట్లాడారు. 26వ వచనంలో, అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు అంటారు. అంటే ప్రభువారు బలులను గూర్చి లేవియా కాండంలో అనేక విషయాలు తెలియపరిచినప్పటికీ ప్రభువారు నియామక కాలాలలో కొన్ని పండుగలను గూర్చి ప్రభు మాట్లాడడం జరిగింది. ప్లరా ఇప్పుడు ఈ బలులు ఎలా ఉండాలి అనేది 31వ వచనంలో ఒక మాట చెప్పుచున్నారు. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును గాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా ఉండవలెను. అంటే ప్రతి బలి కూడా ఎలా ఉండాలి? ప్రతి అర్పణ ఎలా ఉండాలి అంటే అవి దోషము లేనివిగా, వింటున్నారా పిల్లరా? నిర్దోషమైనవిగా, దోషము లేనివిగా, నిర్దోషమైనవిగా ఉండాలి. అయితే మనం ఇక్కడ మరొక లోతైన మాటను గుర్తు చేసుకోవాలి. ప్రతి బలి ప్రభు అయిన యేసుక్రీస్తుని సూచిస్తూ ఉంది. ప్రతి బలి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునే సూచిస్తూ ఉంది. అయితే ఆ బలులు ఎట్టి
ఎలాంటివి అని మనం కోరితే, పాత నిబంధన యందు బలులు అవి క్రియారూపకమందున్న అవి నిర్దోషమైనవిగా ఉండి ఉన్నప్పటికీ వాటి యొక్క రక్తము పవిత్రమైనది అని మనం చెప్పలేం. వింటున్నారా? వాటి యొక్క రక్తము పవిత్రమైనది అని మనం చెప్పలేం. అయితే అవన్నీ నీడను పోలియున్న నిజరూపము మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తులో మాత్రమే ఉన్నది. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కల్వరి రక్తం ఎలాంటిది అంటే అది పరిశుద్ధమైనది, అది పవిత్రమైనది, పాపము లేనిది, అత్యంత పవిత్రమైనది. ప్రియరా, మన మాటల్లో, చేతల్లో, క్రియల్లో చూపలేనంత మహాపవిత్రమైనది యేసు రక్తము. ఆమేన్. ఇంత పవిత్రమైన యేసు రక్తము అది నిర్దోషమైనది, అనగా దోషమే లేనిది. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీలు అర్పించిన ప్రతి హోమము, ప్రతి నైవేద్యము, ప్రతి బలియు అవి ఇశ్రాయేలీలకు విమోచనగాను, ఇశ్రాయేలీలు పరిశుద్ధపరచబడి ప్రభు సన్నిధికి నడిపించిపోటకు గాను అవి నీడవలే కనిపిస్తే, యేసయ్య స్వరక్తము ప్రతి మనిషిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవదేవుని ఎదుట నిలుచుటకు ఇవి మనకు, ఈ యేసయ్య రక్తము మనకు సహాయపడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇది దోషము లేని రక్తము, నిర్దోషమైనటువంటి రక్తము. దైవభక్తుడైన యోహాను గారు అంటారు, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన ప్రతి పాపముల నుండి మనలను విడిపించి యేసు రక్తము మనలను పవిత్రులుగా చేయును అంటారు. అంటే ఈ బలులు ఇశ్రాయేలీలను పరిశుద్ధం పరిచి తండ్రి అయిన దేవదేవుని సన్నిధిలో నిలుచుటకు ఇవి మనలను లేక వారిని సిద్ధపరుస్తుంటే, అవన్నీ నీడను పోలి నిజరూపమయ్యున్న యేసునందు మనలను తండ్రి అయిన దేవదేవుని ఎదుట నిలవబెట్టుటకు యేసు రక్తము ఎంతో ఎంతో మరింత శ్రేష్టమునై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అదే పరమ సత్యాన్ని భక్తుడైనటువంటి యోహాను గారు చెప్పారు. అదే పరమ సత్యాన్ని యోహాను భక్తుడు చెబుచు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు, ఆయన కుమారుడైన యేసు రక్తము మనలనంట ప్రతి పాపము నుండి విడిపించి తండ్రి అయినటువంటి దేవదేవుని సముఖమునకు మనలను నడిపించేదిగా ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, దేవుని యందు అత్యంత సన్నిహితులారా, యేసు రక్తములో ద్వారానే మనము తండ్రి అయిన దేవదేవుని సన్నిధికి మనం చేరబోతున్నాం. తండ్రి అయిన దేవదేవుని సన్నిధికి మనము నేరుగా రాబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ విమోచన కలిగిన రక్తముతో, పరిశుద్ధ రక్తముతో తండ్రి అయిన దేవదేవుని సన్నిధి నిలిచి
ముఖాముఖిగా ప్రభువును చేరే భాగ్యం మనకు దొరుకుతుంది. ఆనాటి బలులు తండ్రి అయిన దేవుని ఎదుటకు నిలవబడడానికి అవి కారణాలైతే, ఈనాడు ప్రభు అయిన యేసు రక్తము మన ప్రతి పాపముల నుండి మనల్ని పరిశుద్ధపరిచి, నేరుగా ఒక ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ఎలాగునైతే నేరుగా వెళుచున్నారో, అలాగునే ప్రభు అయిన యేసు రక్తము మనలను తండ్రి అయిన దేవదేవుని సన్నిధికి అలాగున మనల్ని నడిపిస్తుంది. కనుక దేవుని ప్రియమైనటువంటి పిల్లలుగా ప్రభు కృపాసనం యొద్ద చేరిన మనం ముసుగులేని ముఖముతో ఆయన చూస్తూ ఆయన సన్నిధిని నిలుచుదుము గాక. నేను ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. దీవించి ఆదరించి బలపరిచి పరిశుద్ధపరచండి. దైవ కృపను విస్తరింపచేయండి. మీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించండి. మీ కృప, మీ కాపుదల, కనికరం సమృద్ధిగా రెట్టింపు చేయండి. పాత నిబంధన ప్రతి బలి మా పితరులైన ఇశ్రాయేలీయులను శుద్ధి చేసినట్లుగా చూస్తున్నాం. ప్రభువా, నూతన నిబంధన కృపాకాలంలో ఉన్న మా యొక్క ప్రతి అపరాధమును మోసిన దేవుని గొర్రెపిల్లగా వచ్చిన యేసయ్య, మా ప్రతి జన్మ కర్మ ప్రతి పాపముల నుండి విడిపించుటకై బలియాగమైన యేసయ్య, మీ కృపయందు నిలిచిన వారమై మీ సన్నిధిని అనుభవించినట్లు సహాయం చేయండి. కృపతో నింపండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.